శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని సోంపేట మండలంలో బారువ గ్రామంలో కోటన ప్రభుత్వం పెంపు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ సోమవారం ప్రారంభించారు. లబ్ధిదారులకు పెంపు చేసిన ఈ నెల పెన్షన్ 4000 రూపాయలు, ఏప్రిల్ నెల నుంచి 3 నెలల పాటు 1000 రూపాయల చొప్పున మరో 3000 రూపాయలు, మొత్తంగా 7000 రూపాయలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ అశోక్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్దారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు, టీడీపీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఒక పండగలాగా ఈరోజు బారువ గ్రామంలో జరిగింది. బారువ గ్రామంలోనే కాదు, ఇచ్చాపురం నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరగడం మనందరం కూడా చూసాం. ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి మంచి మెజారిటీతో గెలిపించినటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుందని ఒక నమ్మకంతో ఆ రోజు అధికారంలో ఇచ్చారు. 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఒక పక్క సంక్షేమం ఇస్తూ, ఒక పక్క అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు. గత 5 సంవత్సరాలు మీరు చూడండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏదైతే 200 ఉన్నటువంటి పెన్షన్ని 1000 రూపాయలు చేయటమే కాకుండా మరి ఆ 1000ని మళ్ళీ 2000 చేసినటువంటి ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఘనత అయితే, జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 పెన్షన్ని 3000 చేస్తానని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడం తిప్పి ఆ 1000ని 1000 రూపాయలుగా పెంచకుండా ఇన్స్టాల్మెంట్లో 250 పెంచి ప్రజలందరినీ కూడా మోసం చేశారు. అయితే మొన్న ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఈ 3000 పెన్షన్ని 4000 చేస్తానని చెప్పడమే కాకుండా ఏప్రిల్ నుంచే ఈ 4000 రూపాయలు మీకు అమలవుతుందని చెప్తూ ఈరోజు అధికారంలోకి వచ్చిన 10 రోజులు కూడా కాకముందే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజలందరికీ కూడా ఏప్రిల్ నెల నుంచి ఇవ్వాల్సినటువంటి 3000తో కలిపి ఈ నెల 4000 కలిపి 7000 రూపాయలు ఈరోజు ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది. అలాగే వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ చేయడం కానీ, బెడ్ రిడన్గా ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ చేయడం కానీ, ఇలాగా గౌరవంగా ఎవరి మీద ఆధారపడకుండా బతికే పరిస్థితి ఈరోజు ప్రజలకు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. ప్రజలు ఎల్లప్పుడూ మోసపోరు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికాలు మళ్ళీ మనందరం కూడా గుర్తు చేసుకుందాం. 5 సంవత్సరాలు అన్ని రకాల వ్యవస్థల్ని నాశనం చేసి ప్రజలందరినీ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి భయభ్రాంతులను గురి చేసి కేవలం 4 చేతుల్లో రాష్ట్రం నడిచే పరిస్థితి కల్పిస్తే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఒక నమ్మకం వచ్చింది. మళ్ళీ ప్రజలు బయటికి రావడం మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఏవైతే ఆకాంక్షలతో